రేపు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు సీఎం వైఎస్ జగన్. ఇప్పటికే శాసనసభ స్థానాలకు, పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన సీఎం జగన్ ఇప్పుడు అభ్యర్థుల తుది ప్రకటనకు రంగం సిద్ధమైంది. సీఎం జగన్ రేపు వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. వైఎస్ఆర్ ఘాట్ వేదికగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను స్వయంగా ప్రకటించనున్నారు. మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్థులను ఒకేసారి ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ ఇడుపులపాయ నుంచే అభ్యర్థుల లిస్టును ప్రకటించారు. ఇప్పుడు కూడా ఇడుపులపాయలోనే అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ ని అడిగి తెలుసుకుందాం. సతీష్, కవిత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. రేపు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఈ జాబితాను ప్రకటించనున్నారు. గత ఎన్నికల్లో 2019లో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ ఘాట్ వద్దే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను సంపూర్ణంగా ఒకేసారి 25 అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల్ని, 25 లోక్సభ నియోజకవర్గ అభ్యర్థులు, 175 అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు కూడా అదే తరహాలో ప్రకటన ఉండబోతుంది. రేపు సుమారుగా 1 గంటకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడ ప్రార్థనల అనంతరం 1 గంట సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పూర్తి స్థాయి కసరత్తును ముగించారు. దాదాపుగా అన్ని జిల్లాలకు సంబంధించినంత వరకు, అన్ని నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయకర్తల రూపంలోనూ, ఇన్ఛార్జ్ రూపంలో ఇప్పటికే అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు. సో ఇంకా కొన్ని ఒక 4-5 సీట్లకు సంబంధించి ఇవాళ ఉదయం నుండి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తా ఉన్నారు. ఈ కసరత్తు పూర్తయిన తర్వాత రేపు మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రకటిస్తారు. సో గత ఎన్నికల సందర్భంగా 2019లో ఏ విధంగా అయితే ఒకేసారి జాబితాను విడుదల చేయడం, అటు ఒక ఎస్సీ నాయకుడైనటువంటి నందిగాం సురేష్ తో, అదేవిధంగా బీసీ నాయకుడైనటువంటి ధర్మాన ప్రసాద్ రావుతో గత ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల జాబితాను ప్రకటింపజేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఈసారి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఉంటారు. అందరూ కలిసి సంయుక్తంగా ఈ జాబితాను రేపు ప్రకటించున్నారు. రేపు ఉదయాన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయకు ఇక్కడి నుండి బయలుదేరుతారు. ఇడుపులపాయ వెళ్ళిన తర్వాత 10:45కి గన్నవరం నుండి బయలుదేరిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 12:40కి చేరుకుని 1 గంట ప్రాంతంలో అభ్యర్థుల జాబితాను ప్రకటించినారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.